ఒక ఇంటర్వ్యూలో మోడీ గారిని మీరు చేసిన పనుల పట్ల, మీరు చేరుకున్న గమ్యం పట్ల సంతృప్తి చెందారా అని అడిగారు. దానికి మోడీ గారు స్పందిస్తూ, మోడీ సంతృప్తి చెందాడని ప్రజలు భావిస్తారో ఆ రోజు నేను చనిపోయినట్లే. అదే రోజు మీరు నాకు శ్రద్ధాంజలి ఘటించవచ్చు. అలాంటి భావన నాకు మృత్యుతో సమానం. నా ఆఖరి క్షణం వరకు పని మీద సంతృప్తి చెందను. కాబట్టి పనిపై సంతోషం భావన ఎల్లప్పుడూ నాకు ఉండదు. ప్రతి పనిలో కొత్తదనం వెతుకుతూనే ఉంటాను. నా ఆఖరి క్షణం వరకు దేశం కోసమే పనిచేస్తాను. సంతృప్తి సంతోషం నాకు తృప్తి కలిగించవు. ప్రతి క్షణం దేశం కోసం ఏం చేయాలనేది తపన పడుతూనే ఉంటాను. ప్రతిరోజు దేశం గురించి ఆలోచిస్తూనే ఉంటాను. నేను దేశం కోసం చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. దేశ ప్రజల యొక్క సంక్షేమం, దేశం యొక్క అభివృద్ధి, భారతదేశాన్ని విశ్వగురుగా చేయాలనేదే నా లక్ష్యం. అంతవరకు ఆ లక్ష్యం చేరే వరకు నేను శ్రమించను. నేను జీవితాంతం నా ప్రజలకి నా జీవితాన్ని అంకితం చేసి దేశం కోసం, దేశ శ్రేయస్సు కోసం, దేశ రక్షణ కోసం ఎల్లప్పుడూ నా జీవితాన్ని అంకితం చేసి దేశం కోసం సేవ చేస్తూనే ఉంటాను. దేశ ప్రజలకి సేవ చేస్తూనే ఉంటానని చెప్పి అన్నారు.